పదండి, నేనే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వ్యక్తికి సేవ చేయటం కన్నా వ్యవస్థకు సేవ చేయటం ముఖ్యం. నేను వెళ్తాను. నువ్వు తల వంచితే వంగేది నీ తల మాత్రమే కాదు, నీ నెత్తి మీదున్న 4 సింహాలు కూడా. ఈ మాట నన్ను అరెస్ట్ చేసినందుకు చెప్పలేదు. ఎందుకు చెప్పాను నీకు బాగా తెలుసు. అక్క, మనం ఇలా చేయడం చూసేవాళ్లు వింతగా అనుకుంటారేమో. ఇప్పుడు వెళ్ళడం అవసరమంటావా? ఎవరో వింతగా అనుకుంటారా? మరి మన ఇంట్లో జరిగే వాటిని వింతలంటారా, విడ్డూరాలంటారా? వాటి గురించి తెలుసుకోవాలంటే మనం వెళ్ళాలి కదా. ఆ నగలు మెరుగు పెట్టడానికి ఇచ్చారా లేక మాయ చేశారో తెలుసుకోవడానికి ఆ ఆచార్ని కనుక్కోవాల్సిందే కదా కావేరి. ఇదిగో బాబు, ఆచార్య గారింటికి ఎలా వెళ్ళాలి? కొద్దిగా ముందుకెళ్ళి ఆ కుడి సైడ్ వెళ్తే 2 ఇల్లు. సరే, నువ్వు వెళ్ళు. పదండి. బాబు, ఇక్కడ ఆచార్య గారి ఇల్లు ఎక్కడ? అదిగోనండి ఆ ఇల్లే. తాళం వేసుందేంటి? తాళం వేస్తుంటే ఇంటికి వెళ్ళిపోదాం, పదండి. ఏయ్, ఇంత దూరం వచ్చి ఏం తెలుసుకోకుండా ఎలా వెళ్తాం? ఎవరినైనా అడుగుదాం. బాబు, ఇలారా. బాబు, ఆచార్య గారు లేరా? లేరండి, బయటికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? 1 గంటలో వస్తారు. అనయ్య, ఆయన ఫోన్ నెంబర్ కనుక్కోవచ్చు కదా. లేకపోతే మనం ఇక్కడే వెయిట్ చేద్దాం. ఎలాగో గంటలో వచ్చేస్తాడు కదా. ఏమండి, ఇక్కడే వెయిట్ చేద్దామా? అంటే మనం గంట వరకు ఇక్కడే ఉండాలా? ఏ వద్దా? నాన్నకిష్టం లేని అభిరామ్ విషయంలో కాబట్టి మనం ఎన్ని అభియోగాలు మోపినా నాన్న పట్టించుకోలేదు. అంత మాత్రాన నానమ్మను కూడా మనమిలా అనుమానించామని నాన్నకు తెలిస్తే నాన్న ఊరుకుంటాడా? మనది అభియోగమో లేక అదే అసలు నిజమనేది ఆచార్య గారు వస్తే గాని తెలుస్తుంది. ఇంత చెప్పినా ఆచార్య అభియోగాలు అంటావేంటి? నాన్నకి నాన్నమ్మంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. అలాంటి నానమ్మ మాటల్ని మనం నమ్మకుండా ఇలా ఆరాలు తీసామని తెలిస్తే నాన్న ఊరికే వదిలిపెట్టరు. నాకెందుకు, నేను వెళ్ళిపోతాను. అంటే మాకు మాత్రం ఏం అవసరం కావేరి? ఇది మన అందరికి సంబంధించిన విషయం కాబట్టే ఎంత దూరం వచ్చాం. అంటే నువ్వేమో అందరి దృష్టిలో అమాయకురాలివి, మేమేమో చెడ్డవాళ్ళం అవ్వాలా? మాకెందుకు వచ్చిన గొడవ? అన్నయ్య, మనం కూడా వెళ్దాం పదా. బ్రదర్, సాయంత్రం మీరు ఆచార్య గారి సంగతి చూడండి. అంతకన్నా నాకు వేరే పనే ఉందన్నయ్య. పదండి.
బాబు బాబు నా బిడ్డను మీరే కాపాడాలి బాబు. అన్యాయంగా దొంగను ముద్ర వేసి గొడ్డును బాధినట్టు బాధేస్తున్నారండి. అసలేమైంది? వీడు మా తోటలో కొబ్బరి బొండాలు దొంగలించాడు, అందుకే 4 వేస్తున్నాం. లేదయ్యా, నేను దొంగతనం చేయలేదు, ఒట్టు. చేయలేదంట. రై, నువ్వు ఇంటికెళ్ళు. ఏంటి వెళ్ళేది? అయినా వాడు దొంగతనం చేసింది మా తోటలో. వాడిని శిక్షించాలన్నా రక్షించాలన్నా మేమే చెయ్యాలి. మధ్యలో మీరెవరు? ఒక పసివాణ్ణి కొడుతూ ఉంటే చూసి చూడనట్టు వెళ్ళిపోవడానికి నేనేం మనసు లేని మనిషిని కాదు. అభిరామచంద్ర. హే, నువ్వు చంద్రుడివైతే నాకేంటి, సూర్యుడివైతే నాకేంటి? ఇది నీకు సంబంధం లేని విషయం. నరేంద్ర వర్మ, నేను నీ విషయాల్లో జోక్యం చేసుకోను. అదే విధంగా నువ్వు గాని మీ వాళ్ళు గాని మా విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. అయ్యా నరేంద్ర గారు, నా బిడ్డ అలాంటి వాడు కాదయ్యా. పాత కక్షలన్నీ మనసులో పెట్టుకుని ఆ విధంగా చేస్తున్నారు. నరేంద్ర వర్మ, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. తప్పు జరుగుతుంటే దాన్ని నేను ఆపకుండా ఉండలేను. అలాగని న్యాయం జరుగుతుంటే దాన్ని నేను ఆపకూడదు. అంటే నీ అల్లుణ్ణి వెనకేసుకొస్తున్నావా? నేను న్యాయాన్నే వెనకేసుకొస్తాను. సరే, ఎవడు ఎంత న్యాయం చేస్తాడో చూస్తాను. ఇండైరెక్ట్ గా పారిపోమన్నాను, వినలేదు. అది నీ కర్మ. చేతనైతే వాడి మీద చెయ్యస్తుడు. ఏయ్! ఏయ్! ఆగురుద్ర, ఈ రోజు వాళ్ళది, మనకి ఒక రోజు వస్తుంది. నీ రోజు వచ్చినప్పుడు పిలువు, అప్పుడు వస్తాను. ఇదే జరుగుతుంది. సేమ్ టు సేమ్. బట్ డేట్ డిఫరెన్స్ అంతే. రాపోదాం. సమయానికి వచ్చి కాపాడారు బాబు. న్యాయం మీ వైపు ఉంటే ఎవ్వరూ ఏం చేయలేరు. బాబు, వెళ్ళండి. మీ మామయ్య వచ్చి స్టేషన్ నుంచి తీసుకొచ్చారు కదా, ఇవేం మనసులో పెట్టుకోకు. పొరపాటు నువ్వే అంటున్నావు కదమ్మా. జరిగింది పొరపాటు అయినా మీ ఇద్దరు ఇలా కలిసి రావడం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. మీరు ఎప్పుడు ఇలాగే ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందయ్యా. అందరూ కలిసి నిందేశారు. ఇప్పుడు తప్పని తేలిపోయింది కదా, కనీసం ఎవరేం మాట్లాడరేంటి? మీరు చేసిన పనికి బావ ఎంత బాధపడి ఉంటాడు. తొందరపడి మిమ్మల్ని బాధ పెట్టినందుకు క్షమించండి. ఇందులో నీ తప్పేముంది? జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు క్షమాపణ చెప్పడం దేనికి? నానమ్మ వచ్చి చెప్పేంత వరకు మనకి నిజమేంటో తెలియదు కదా. ఎలా జరిగినా పొరపాటు పొరపాటే కదా. అది కాదు కావేరి, క్షమాపణ నువ్వు ఒక్కదాని అడిగితే పర్వాలేదు. నువ్వు మా అందరి తరపున అడిగావు కదా. ఆ అంటే దాని అర్థం మామయ్య గారు క్షమించమని అడిగినట్టే కదా. అది కాదు కావేరి, క్షమాపణ నువ్వు ఒక్కదాని అడిగితే పర్వాలేదు. నువ్వు మా అందరి తరపున అడిగావు కదా.
అంటే దాని అర్థం మావయ్య గారు క్షమించమని అడిగినట్టే కదా? నాన్నగారు క్షమించమని అడగాల్సిన అవసరం లేదు. ఆయనే స్వయంగా తీసుకొచ్చారు, అది చాలు. అమ్మా, అవతల వైపు తప్పులేదు కాబట్టి నేను వెళ్ళానమ్మా. అతని స్థానంలో పాలేరు ఉన్నా నేనదే పని చేసేవాణ్ణి. ఇందు, ఇంట్లో వాళ్ళ మధ్య ఏమొచ్చినా సర్దుకుంటాము. కానీ ఆయన నీ భర్త. ఏదో విధంగా ఆయనకి నచ్చజెప్పు. సారీ బావా, నిన్నలాంటి మనిషిలా చూస్తారనుకోలేదు. మనం అంటే పడదు సరే, దాని గురించి ఇంత నింద వేస్తారని ఊహించలేదు. నువ్వు అసలు గట్టిగా ఎదురు తిరిగి ఉండాల్సింది. అవునా అన్నా? అసలు నువ్వు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళినట్టు? ఒక్క ఫోన్ కాల్తో ఈ ఊరికి కాలేజ్ రప్పించిన నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు ఎంత బాధపడుంటావు. తప్పు చేసి ఆ తప్పును కోర్టు నిర్ధారించి శిక్ష విధించి జైలుకు వెళ్ళినప్పుడు సిగ్గుపడాలి. స్టేషన్కి వెళ్ళినందుకు నాకే బాధ లేదు. తప్పు చేయలేదు కాబట్టి నాకేదో అయిపోతుందన్న భయమూ లేదు. సమయానికి నానమ్మొచ్చి నిజం చెప్పింది కాబట్టి సరిపోయింది. లేకపోయి ఉంటే అమ్మమ్మ అబద్ధం చెప్పింది. ఆ నగలు ఆచారి గారికి అమ్మమ్మ ఇవ్వలేదు. బావా, నాకంతా అయోమయంగా ఉంది. అబద్ధం చెప్పాల్సిన అవసరం నానమ్మకేముంది? నా మీద పడ్డ అపనిందని చెరిపేయడానికి. నువ్వు చెప్పింది నిజం నాన్న. నీకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, కానీ నిన్ను దొంగం చేయాల్సిన అవసరం వాళ్లకుంది. ఇలాగైనా మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేయాలని వాళ్ళ ఎదవ తెలివితేటలు. అందుకే వాళ్ళు ఆ నిమిషంలో నిన్ను అనుమానించకుండా అలా చెప్పారు. మరా నగలేమైనట్టు? దొంగిలించబడింది. మనింట్లో దొంగతనం జరిగింది. ఈ విషయం నీకు ఇంత ఖచ్చితంగా తెలిసినప్పుడు మరి పొద్దున పోలీసులకి ఎందుకు చెప్పలేదు నాన్న? దొంగతనం చేసింది బయట వాళ్ళు కాదు, ఇంటి దొంగలు. అందుకే నేనేం చెప్పలేదు. నీ మీద అంత నింద వేసిన వాళ్ల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? తప్పు చేసినా తలవంపులు తెచ్చినా వాళ్ళు మనవాళ్లే. నేనిక్కడికి గెలవడానికి రాలేదు, రెండు కుటుంబాలని కలపడానికి వచ్చాను. నన్ను దొంగను చేయడానికి ఆ దొంగతనం జరగలేదు. అదే జరుగుంటే నా గదిలోనే వాటిని ఉంచేవాళ్ళు. అప్పుడు అమ్మమ్మకి నన్ను కాపాడే ఛాన్స్ ఉండేది కాదు. అవకాశం దొరికింది కాబట్టి ఆ అపనింద నా మీద వేశారు. మన ఇంట్లో దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఎవరికుంది? అవసరం ఉంది ఇందు. అవసరం మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది. నిజమేంటో నేను తెలుసుకుంటాను. దీని గురించి ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడకండి. ఏయ్, నీకిచ్చిన 24 గంటల్లో ఇంకా 10 గంటలు మాత్రమే ఉంది. రేపు తెల్లవారితే నీ కాపురం తెల్లవారిపోయినట్టే.
ఏంటి సమాధానం లేదు? పోతే పోయాళ్లే వెదమ్మగుడు అనుకుంటున్నావా? నాకు ఇంకో పెళ్ళాం వస్తుంది కానీ నీకు మాత్రం ఇంకో మొగుడు రాడు. జీవితాంతం బామ్మతో కలిసి భక్తి గీతాలు పాడుకోవాల్సిందే. జీవితాంతం బామ్మతో కలిసి భక్తి గీతాలు పాడుకోవాల్సిందే. ఏమండి, ఏం కావాలండి? ఇవ్వలేవు కానీ భలే అడుగుతావే. నా లుంగి కావాలి. అది అక్కడెందుకుంటుంది? ఈ ఇంట్లో ఏది ఎక్కడ ఉండాలో ఉండదు. నేను ఒక పొజిషన్లో ఉండాలి. ఉన్నానా? లేను కదా. కనీసం నువ్వు కంట్రోల్లో ఉండాలి. ఉన్నావా? లేవు కదా. పొద్దున ఇక్కడెక్కడో లుంగి విసిరేశాను, అది తీసుకోవడానికి వచ్చాను. మీరు పక్కకి రండి, నేను వెతికిస్తాను. ఆ లుంగి కింద పడిందని ఉతకడానికి వేశాను. ఇప్పుడు ఇది తీసుకోండి. ఈ నగల కోసమే అభిరామ్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నేనే దొంగతనం చేశానని తెలిస్తే బామ్మ బ్రతకనివ్వదు. ఇంకో పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది, కొత్త పెళ్ళాం కూడా వస్తుంది. నీకిచ్చిన 24 గంటల్లో ఇంకా 10 గంటలు మాత్రమే ఉంది. రేపు తెల్లవారితే నీ కాపురం తెల్లవారిపోయినట్టే. జీవితాంతం బామ్మతో కలిసి భక్తి గీతాలు పాడుకోవాల్సిందే. ఈ నగలు ఎక్కడ పెట్టాలి? ఏంటి అలా చూస్తున్నారు? నేను చూడట్లేదు, మీరే దాస్తున్నారు. నేనేం దాస్తున్నాను? నగలని దాచొచ్చు, అది సులభం.